ఒకప్పుడు వాడుక భాష వాస్తు కోసం ఎలా ఉండేది? ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడు. ఇప్పుడు భాష ఎలా ఉంటుందంటే తలుచుకుంటే నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుందండి అప్పుడప్పుడు. అంత బాధ ఎందుకు పడిపోవాలని ప్రేక్షకులు అనుకుంటారేమండి. ఎందుకంటే ఒక సూత్రాన్ని 2x2 4, 2+2 4, 2² 4, అంతేగాని అది మారదు కదండి. అలాగే అసలే ఆ భాష ఎందుకు వాడారు? ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడు అంటే మన ఇంట్లో దొంగలు ఉన్నారైనా దాని అర్థం అలా ఎందుకు మార్చేశారు? ఇంటి దొంగ అంటే వాస్తు, ఈశ్వరుడు అంటే యజమాని. మన పురాణంలోకి వెళ్తే శివుడాజ్ఞ లేదే చీమైనా కుట్టదు అని పురాణాలు చెప్తున్నాయి. కానీ ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడు అంటే మనకు కంటికి కనిపించినంత సీమ కుట్టాలంటేనే ఆ భగవంతుడి ఆజ్ఞ, శివుడాజ్ఞ కావాలంటారు కదా. మరి ఇంటి దొంగనే పెద్ద 6 అడుగుల అజానుబాబుడు ఉన్నటువంటి ఆ దొంగని ఈశ్వరుడు ఎందుకు పట్టుకోలేడు? ఆ వాడికి భాష వాస్తు కోసం వాడిన భాషే, అంతేగాని దొంగల కోసం వాడింది కాదు, మనిషిని ఉద్దేశించింది కాదు. ఆకేళ్ళు ముళ్ళు మీద పడ్డా, ముళ్ళెల్లో ఆకె మీద పడ్డా ఆకే నష్టం అంటారు. ఇప్పుడు పరిజ్ఞానం భాషలో ఎవరో ఒక సినిమాలో చూపించినా లేకపోతే ఒక ఊర్లో పెద్దల్లో తీర్పులు చెప్పినా ఆడదాన్ని ఆకుతో పోల్చారు. స్త్రీ మాతృమూర్తి, దేవుడికి కూడా జన్మనిచ్చేయగలిగేటువంటి స్త్రీని ఆకుతో పోల్చడం అంటే పురాణాలు ఏం చెప్పింది? ఆడది ఆది పరాశక్తి అని చెప్పింది. సాక్షాత్ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అంత రూపాన్ని ఇచ్చారు. మరి ఇప్పుడు ఇలా ఎందుకు చెప్తున్నారు? ఆకు అంటే ఈశాన్యం, అంటే ఉచ్చిమ భాగం. చిన్నపిల్లోడు పుట్టినంటనే పాకలేడు, పుట్టినంటనే నడవలేడు, పుట్టినంటనే మాట్లాడలేడు, సో బరువులు కూడా మొయ్యలేడు. అలాంటి స్థితిని ఈశాన్యానికి తూర్పుకి ఇచ్చారు. ఆగ్నేయం కొంత బరువును మోస్తుంది, తూర్పు మరింత బరువును మోస్తుంది. కానీ ఈశాన్యం పూచిక పుల్లను కూడా చీపిరి తుడిసి ఈశాన్యం మూలను పెట్టినవారు. సుకుమారమైనటువంటి ఒక త్వచం పొర లాంటిది. అది పొర ఎప్పుడైతే డ్యామేజ్ అయిందో యజమానురాలు, ఆకంటే యజమానురాలు, యజమానుడు. ఈశాన్యంలో ఒక మేక కొట్టామనుకోండి దాన్ని ముళ్ళు అన్నారు. ఒక పటం, దేవుడి పటం పెట్టడానికి మనం ఒక మేకని పెడతాం అంటే ఆ పొర ఆకు లాంటిది. అప్పుడు ఎవరికి నష్టమైంది? ఆకు నష్టమైంది. ఆకు నష్టమైన వల్ల ఎవరికి లాస్ వచ్చింది? యజమానికి, యజమానురాలకి, కుటుంబానికి లాస్ వచ్చింది. అందుకని ఆకెళ్ళి ముళ్ళ మీద పడ్డా, ముళ్ళు ఆకు మీద పడ్డా ఆకే నష్టం.